నమస్తే అన్న. నమస్తే సార్. ఎలా ఉందంటారు ఈ గుంటూరులో? గతంలో ఎలా ఉండేదంటారు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగల. ఆ, ఉం. ఇప్పుడు ఏం బాగాలేదు, అప్పుడేం బాగుంది. అప్పుడంటే అందరికీ వచ్చే పథకాలు అందరికీ వచ్చేది. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రతి దాంట్లో కూడా అందుబాటులో ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి మాట్లాడేవాళ్ళు, ఆ, ఓకే. ఏమైనా సమస్య ఉందంటే చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడైతే జరగట్లేదు అనుకుంటున్నాను. కూటమి ఎమ్మెల్యే ఎవరు? కుటుంబ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. అందుబాటులో ఉంటాడు ఆయన? మనకైతే తెలియదండి, ఇప్పుడైతే అందుబాటులో లేదు. అది ఇంటింటికి తిరగడం కానీ. ఆహా లేదు. మరి నూరి ఫాతిమా గారు? నూరి ఫాతిమా వాడు ప్రతి దాంట్లో అందుబాటులో ఉంటారు. సంస్థ అయితే ఉంటారు, ప్రతి కార్యక్రమంలో ఉంటాడు. ఎండా వాన కానీ తిరుగుతున్నారు. మరి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఈసారి. నెక్స్ట్ దాంట్లో దూకా లేదు. ఏంటి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2.1 అంటున్నారండి. వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మన మీద పూలు పడితేనే అవతల వాళ్ళు కూడా పూలు పడతాయి, మన మీద రాళ్ళు పడితే అవతల నుండి కూడా రాళ్ళు పడతాయి. పూలు పడవుగా, అది అంతే. జగన్ గారు గారు రప్ప రప్ప అన్నారు ఈసారి అధికారం వస్తే. రప్ప రప్ప ఏం లేదు కానీ చేస్తాడు ఆయన. అది చేసేది మాత్రం కంపల్సరీ చేసి చూపిస్తాడు. ఈసారి ఎందుకని కార్యకర్తలు కూడా జోష్లో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు గతంలో కంటే? ఎందుకని ఉత్సాహంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు? అసలు ఏమైందంటారు? అంటే ఇప్పుడు పోయినసారి మేము కష్టపడ్డాం, రెండోసారి కష్టపడ్డాం. జగన్ అన్న సీఎం అయ్యాడు. ఈసారి కూడా అవుతాడు అనుకున్నాం. అది ఏదో మిస్టేక్ జరిగింది, తప్పు అయిపోయింది. ఈసారైనా జగన్ అన్నకి తోడు ఉండాలి. ఎందుకంటే ఆయన సొమ్ము తిన్నాం మేము, ఆయన సొమ్ము తిన్నాం, తోడుంటాం. ఈసారైనా గెలిపించుకుంటాం. అది ఎందుకని జగన్ అంటే అంత అభిమానం జనానికి? అభిమానం ఉంది. వాళ్ళ నాన్న చేసిన మంచి పనులు, జగన్ చేసిన మంచి పనులు, అభిమానం ఏముంది? ఎవరైనా ఏ పార్టీ వాడైనా మంచి చేస్తే అభిమానం ఉంటుంది. మీ ఇంట్లోనే తిని మీకు తిట్టలేము అండి. చంద్రబాబు నాయుడు అండి ఒక రౌడీతో నేను రాజకీయం చేస్తున్నాను అంటున్నాడు. రౌడీ చేతను రౌడీ జగన్ దానితో నేను రాజకీయం చేస్తున్నాను అంటున్నాడు. ఆ రౌడీజం చేస్తే సీఎం నెక్స్ట్ సీఎం ఆవిడే. ఆ చేత కాగా ఇట్లా ఉంది. ఓకే, అందుకే పులివెందులో కూడా ఓడిపోయాడు. ఇంకా మొదటిసారి, ఇంకా ఈసారి కూడా ఇక్కడ కూడా ఓడిపోతాడు. పులివెందులో ఎలక్షన్ పెడితే ఓడిపోతాడు. ఎలక్షన్ పెట్టలేదుగా, వాళ్ళు చేసుకున్నారు ఎలక్షన్ పెడితే అది ఓడిపోయిందో గెలిచిందో తెలిసిద్ది. మనం చేసుకుంటే అది ఎలక్షన్ కాదుగా.